నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించబడగా స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా శిలాఫలకాలపై పేర్లు ప్రాధాన్యంపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎండి ఫిరోజ్ తీవ్రంగా స్పందించారు. ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు శిలాఫలకాలపై పేర్లు చిన్నగా ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం సరైంది కాదు అని ఖండించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా విగ్రహం ఏర్పాటు చేయండి. మేము అభివృద్ధి పనులు చేస్తుంటే అడ్డంకులు సృష్టించడం తగదని పేర్కొన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ కాలంలో తమ కుటుంబానికి చెందిన ఎన్ఎండి ఫారూక్ పేరు పథకాలలో లేకపోయినా తాము ఎప్పుడూ పేర్లపై రాజకీయాలు చేయలేదని అన్నారు. అభివృద్ధి చేయడం ముఖ్యం తప్ప పేర్లు చిన్నగా లేదా పెద్దగా ఉన్నాయనే విషయంపై వివాదాలు సృష్టించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో కార్యక్రమం రాజకీయ రంగు పూనుకున్నప్పటికీ అంబేద్కర్ జయంతి వేడుకలు మాత్రం ఘనంగా కొనసాగాయి. నంద్యాలలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన ఈ పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కమిషనర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్. మీరు స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఫారూక్ గారికి, కలెక్టర్ మేడంకి, ఐపీఎస్ ఆఫీసర్ మేడంకి, దాని తర్వాత అంతా నా అంటే చిన్నప్పటి నుంచి చూసాను, నాతోనే ఉన్నారు. ప్రతి ఉద్యోగంలో మేము ఓడినా గెలిచినా నాతో పాటు ఉన్న అంతా నా స్నేహితులకి, మా పెద్దలకి, అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఒకటే అంటున్నాను, మనకు ఈరోజు అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. చిన్నప్పుడు నుంచి నేను అంటే హైదరాబాద్లో చదివాను. హైదరాబాద్లో చదివినప్పుడు అంటే నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. నేను చదివినప్పుడు నా పక్కన ఈ కులం వాడు కూర్చున్నాడని మాకు ఎప్పుడు తెలియదు. కానీ నంద్యాలలో వచ్చిన తర్వాత, రాజకీయాల్లో మేము యాక్టివ్ అయిన తర్వాత నాకు తెలిసింది, అరే వీడు ఈ కులం వాడు, వీడు ఈ కులం వాడు అని. ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఊరైతే ఇప్పుడు కూడా చెప్పులు బయట పెట్టి లోపల వస్తారు. చాలా మంది దూరం నిలబడతారు. నేను అడుగుతా, ఎందుకన్నా మీరు దూరం నిలబడతారంటే లేదు మేము రాకూడదు అని అంటారు. అంటే నేను ఇప్పుడు కూడా అది నడుస్తుందని చెప్తున్నాను. నేను లాస్ట్ 3 years ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది శోభా హోటల్లో. నేను అందరు నాయకులు వచ్చారు. నేను అక్కడ అడిగినా, నేను మనకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ ఉంది, కానీ మన పేరు కోసమే గెలుస్తున్నాం, కానీ ఎవరు దాని మీద పాలిస్తున్నారు మీ అందరికీ తెలుసు. అది చేంజ్ కావాలి. మనం అంతా ఈ రోజు మనం కూర్చుంటున్నాం, ఇక్కడ వస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నామో తెలియదు, వస్తున్నారు ధర్నా, కానీ మనం ఏం సాధించాలా అది ముందుకు మనం చేయాలా. అంబేద్కర్ భవనం చెప్పారు, దానికోసం పోరాడదాం. స్టాచ్యూ కోసం పోరాడినా మనం అట్లా మనం ఏదన్నా తీసుకురావాలా. అంతే తప్ప నాకు పిలవలేదు నేను కూర్చుంటానని ధర్నా చేస్తే ఏమవుతుంది? ఏం కాదు. మనం పోరాడాలా మన ఉద్యోగం కోసం. ఈ రోజు ఒకడు వైసీపీ నాయకుడు వచ్చాడు, నా పేరు చిన్నగా ఉందంట. మన నేను చెప్తాను, సిగ్గుండాలా నీకు? 5 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక్క పేరు రాలేదు, ఒక్క శంకుస్థాపనలో నా పేరు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి పేరు చిన్నగా ఉంటానంటావు. ఇదా నీకు దమ్ముంటే నువ్వు కట్టాల్సింది. నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినారు. ఏం చేశారు మీరు? ఇప్పుడు వచ్చి మా పేర్లు లేవు, మా ఇది లేదు, నా పేరు చిన్నగా ఉంది. నువ్వు కట్టి పెద్ద పేరు రాసుకోండి. ఎవరైనా ఆపుతున్నారా నీకు? ఎవరు ఆపడం లేదు కదా. ఇది కాదు. ఎందుకంటే ఈ సేవలకి మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందరూ సక్సెస్ అవుతున్నాం. భవనం కూడా ఖచ్చితంగా మనం కట్టిద్దాం. అది ఉండాలి. మనం నంద్యాలకి ఏం చేయాలో అది ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప వచ్చి ధర్నాలు చేసి పేర్లు లేవు, ఫోటోలు గుంజుకున్నారు, వెళ్ళిపోయినారు. రేపు వాళ్ళ పేపర్లు వస్తుంది, మీటింగ్ మేము ఖరాబ్ చేశామని. దానివల్ల ఏం కాదు. మనం నంద్యాలకి ఏం చేస్తాం? ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, అందరూ అవకాశం ఇచ్చినారు. దానికోసం రాత్రి పగలు కష్టపడాలి మనం. ఇప్పుడు మనం దీని స్టాచ్యూ కోసం సార్ ఎంత కష్టపడ్డారు, మేడం ఎంత కష్టపడ్డారు, ఫారూక్ గారు ఎంత కష్టపడ్డారు, ఇక్కడ ఉన్న ప్రజానాయకులందరూ ఎంత కష్టపడ్డారు. మేము చూసాం అది అంతా. దానికోసం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఒక ఆశయం కోసం పోరాడదామని కోరుకుంటూ మరి ఒక్కసారి సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భీమ్.
మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.